కథగా, కల్పనగా, మన జీవిత చరిత్రే ఒక గాథగా ఒక్కోసారి ఈ స్టేట్మెంట్ వింటుంటే మనకు మనం అన్వయించుకుంటూ ఉంటాం. ప్రతి మనిషి జీవితంలో ఒక కథ ఉంటుంది. అది బాధాకరమైనది అయి ఉండొచ్చు, లేదా ఆనందమైన మెమొరీ అయి ఉండొచ్చు. కానీ అలాంటి కథలే మన మనసుని మనల్ని డ్రైవ్ చేస్తాయి. ఎప్పుడైనా సరే మనిషికి ఎంత స్ట్రాంగ్గా దెబ్బ తగిలితే, ఎంత పెయిన్ ఎక్కువ జరిగితే ఆ మనిషి అంత ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అవుతారు. ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క వ్యక్తికి మీరు చూసుకోండి, ప్రపంచ విజేతలు ఎవరైతే వరల్డ్లో అనేక రంగాల్లో టాప్లో ఉన్నారో వాళ్ళ వెనకాల అనేక రకాల కథలు ఉంటాయి, అనేక రకాల చరిత్ర ఉంటుంది. దాన్ని వాళ్ళు సరిచేసుకుంటూ ముందుకెళ్ళి ఉంటారు. దాని నుంచే స్ఫూర్తి పొందుతూ వాళ్ళు పైకి ఎగురుంటారు. ఇటువంటి కథలు మీకున్నప్పుడు, ఇటువంటి కల్పనలు మీకున్నప్పుడు, అంటే కొన్నిసార్లు మన జీవితంలో జరిగే సంఘటనలు నిజంగా జరిగాయా, అదొక కల్పన, అసలు మనకే ఇలా జరిగాయా, ఇలా మనల్ని మనం నమ్మలేమన్నమాట. అది మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు. సో ఇలాంటి జరిగినప్పుడు, ఇటువంటి మంచి పనిలో చెడో మన లైఫ్లో వచ్చినప్పుడు, మంచిగానే చెడుగానే ఏదైనా దాన్ని పెట్టుకుని బాధపడకుండా, దాన్ని పెట్టుకునే కన్నీళ్ళు కార్చకుండా, దాన్ని ఒక శక్తివంతమైన ఆయుధంలా మార్చుకుని పోరాటం మొదలెట్టండి. క్షణం కూడా వృధా చేయకుండా నిరంతరం అనుక్షణం మనం పోరాడుతూనే ఉండాలి. మనం జనరల్గా లైఫ్ టైంని ఎలా లెక్కేసుకుంటామంటే, మనిషి అనేవాడు 70 ఏళ్ళు బతుకుతాడు, 80 ఏళ్ళు బతుకుతాడు, మనకి ఇంకా 20 ఏళ్ళు 25 ఏళ్ళగా ఇంకా 50 ఏళ్ళు ఉందని. మనకున్న టైంలో మనం ఎంత టైంని క్వాలిటీగా మనం అనుకున్న దానికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్. సగం టైం మనం చేసే పనులు, మన నిద్ర, వీటన్నిటికీ అయిపోతాయి. అంటే మన చేతిలో నెక్స్ట్ మన లైఫ్లో ఎంత టైం యాక్చువల్గా మన చేతిలో ఉంది, ఇది ఒకసారి కౌంట్ చేసుకుంటే అసలు ఎవ్వరూ కూడా కాలయాపన చేయరు. రేపు చేయాలి, నెక్స్ట్ ఇయర్ చేయాలనుకున్న పని ఇప్పుడే చేస్తారు, తొందరగా కూడా చేస్తారు. సో లైఫ్ అనేది ఒక రేస్ లాంటిది. ఎంత ఫాస్ట్గా ఈ లైఫ్లో పరిగెడుతుంటే మనకి అంత ఫాస్ట్గా ఫలితాలు వస్తాయి. ఒకవేళ కొన్నిసార్లు పరిగెత్తి తప్పు చేసినా పర్లేదు, కానీ పరిగెత్తడం మాత్రం ఆపొద్దు. కాబట్టి మన జీవితంలో ఉన్న కథల్ని, కల్పనల్ని, ఇవన్నీ కూడా మన జీవిత చరిత్రగా మార్చుకుంటే, ఆ చరిత్రలో మనం విజేతలం అవుతే అంతకంటే గొప్పతనం ఈ భూమి మీద మనకేముంటుంది.